నమస్తే, నేను చంద్ర. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. స్ట్రెంగ్త్ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్ యువర్ వీక్నెస్. నీ బలహీనతల గురించిన పూర్తి అవగాహన ఉండడమే అసలైన బలం. అవును, తాను బలవంతుడని విర్రవీగేవాడు ఏదో ఒక ప్రతికూల క్షణంలో బోల్తా పడతాడు. కానీ తన బలహీనతల గురించి అవగాహన ఉన్నవాడు ఎప్పటికీ జాగ్రత్త పడుతుంటాడు. బోల్తా పడే పరిస్థితి రాదు. బలహీనతలు తెలుసు గనుక శక్తికి మించిన పనులు చేయడు. నిజం చెప్పాలంటే అదే అతని అసలైన బలం అవుతుంది. ఈ రెండు రకాల వ్యక్తిత్వ లక్షణాలు ఒకే వ్యక్తిలో ప్రోధి చేసుకుని కనిపించడం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. అందుకు మన కళ్ళెదుట ఉన్న ఉదాహరణే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. ఆయనకు కేవలం తన బలహీనతల గురించిన అవగాహన మాత్రమే కాదు, అపూర్వమైన ఓరిమి, సంయమనం కూడా ఉన్నాయి. ఎంత ఆవేశం ఉందో అంతటి సహనం ఉంది. తప్పడడుగులు పడినప్పుడు దిద్దుకోవడానికి వెనకాడని అహంరహిత ధోరణి ఆయన బలం. అందుకే అన్నచాటు తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన కుర్రవాడు ఇవాళ అన్న ఇమేజీకి అందనంత ఎత్తులో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా తన రెక్కల కష్టంతో తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ ప్రస్థానమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. కొణిదెల పవన్ కళ్యాణ్ ఓరిమిగల చతురుడు. ఒక వయసులో కమ్యూనిస్టు కాకుండా ఉండేవాడు. ఒక వయసు దాటిన తర్వాత కమ్యూనిస్టు ఆలోచన నుంచి బయటకు రాకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు అని ఒక ముతక సామెత ఉంటుంది. ఈ తరహా సిద్ధాంతాన్ని కొంచెం అటు ఇటుగా మార్చి చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఒక దశలో ఆలోచనారహితమైన దూకుడుతోనూ, ఒక దశ దాటిన తర్వాత మానవమానాలు లెక్కించని లౌక్యము, తగ్గవలసి వస్తే వెనుకాడని పరిణతి లేని వాళ్ళు ఉండరు అని చెప్పుకోవచ్చు. ఈ రకమైన సూత్రాన్ని సిద్ధాంతీకరిస్తే గనుక ఆ సిద్ధాంతానికి అచ్చుగుద్దినట్టుగా సరిపోయే వ్యక్తిత్వం గల నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నప్పటి సంగతులను గుర్తు చేసుకోండి. అప్పుడున్న ఆవేశాన్ని గుర్తు చేసుకోండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి అనల్ప ప్రజాదరణ గల నాయకుడిని బహిరంగ వేదికల మీద నుంచి ఆయన ఎలాంటి మాటలు అన్నారో, ఎలాంటి వివాదాల్లో చిక్కుకున్నారో కూడా గుర్తు చేసుకోండి. యువరాజ్యం అంటే అది ఒక ప్రత్యేక రాజ్యం అనే తరహాలో అప్పట్లో పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత తనకు ఎంతో అయిష్టమైన నిర్ణయం అయినప్పటికీ మెదలకుండా ఊరుకుండిపోయారు. జనసేన పార్టీ ఆవిర్భావం చాలా ఘనంగా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవిని కూడా కాంగ్రెస్ తో విలీన నిర్ణయానికి తోడ్పారపట్టారు. అయితే చాలా వ్యూహాత్మకంగా 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి విజయానికి పనిచేశారు. అప్పట్లో ఆయన కూటమి కోసం పనిచేసినంత మాత్రాన అదంతా కూడా ఆయనలోని పరిణితి అనుకోవడానికి వీల్లేదు. అప్పటికీ తను పెట్టిన జనసేన బొడ్డూడని పార్టీ అనే సంగతి ఆయనకు తెలుసు. ఆ ఒక్క ఎన్నికలకు ఊరుకుంటే ఆ తర్వాత ఎన్నికల ప్రపంచం మొత్తం తనదే అనే వ్యూహంతో బహుశా ఆయన 2014లో ఉన్నారు. కూటమి గెలిచింది. 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడుకు సహకరిస్తూ చేదోడు వాదోడుగా ఉంటూ సాగిపోయారు. 2019 ఎన్నికలకు సరిగ్గా ముందు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్లో చైతన్యం వచ్చింది. పైన చెప్పుకున్న సిద్ధాంతం ప్రకారం మొదటి దశలోని వ్యక్తిత్వంతో ఆయన ఆ సమయంలో ఉన్నారు. ఆలోచనారహితమైన దూకుడు ఉన్న దశ అది. 2019 ఎన్నికల్లో తన పార్టీ సొంతంగా బరిలోకి దిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సాధించడం గ్యారంటీ అనే భ్రమలోనే ఉన్నారు. గెలిచేది లేదని తెలుసు కానీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వేళ్లునుకోవడానికి, ప్రజలకు పరిచయం కావడానికి, రాష్ట్రమంతా పోటీ చేయడం ఒక్కటే మార్గమనే ఉద్దేశంతో మాత్రమే ఒంటరిగా పోటీ చేశారని కొందరు అభిమానులు వ్యాఖ్యానిస్తారు. కానీ అది నిజం కాదు. అలాగే ఆ ఎన్నికల్లో ఆయన బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ అదేమీ ప్రభావశీలమైన పొత్తు కాదు. ఒంటరిగా పోటీ చేస్తున్నట్టే భావించొచ్చు. తాను సొంతంగా పోటీ చేసి అధికారంలోకి వచ్చేస్తున్నానని, సీఎం అయిపోతున్నానని పవన్ కళ్యాణ్ చాలా బలంగా అనుకున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన కనుల ఎదుట పొరలు తొలగిపోయాయి. పరాజయం ఎదురైన వెంటనే ఆయన ఎన్డీఏ కూటమిలోకి ఎంట్రీ ఇచ్చారు. సీట్ల బలం ఉన్న నాయకుడు కాకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ అపరిమిత ప్రజాదరణ కారణంగా అలాంటి బంధానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా అంగీకరించింది. కింద మీద పడుతూ భాజపాను వీడకుండా ఆ జట్టులోనే ఉన్నారు. 2024 ఎన్నికలు వచ్చిన వేళకు తెలుగుదేశాన్ని కూడా ఆ జట్టులోకి తీసుకోవటంలో, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటంలో అంతా తానై కీలకమైన ఇరుసుగా మారి వ్యవహరించారు. నిజానికి 2024 ఎన్నికల నాటికి పార్టీల పొత్తు ఊహాగానాల్లో సాగుతూ వచ్చిందే తప్ప వాస్తవ రూపం దాల్చడం చాలా చిత్రంగానే జరిగిందని చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఓడిపోయిన రోజు నుంచి కూడా సామాజిక వర్గం పరంగా ఎంతో బలమైన వర్గానికి ప్రతినిధి అయిన పవన్ కళ్యాణ్తో మళ్ళీ జట్టు కట్టాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఆయన తన వన్ సైడ్ లవ్ను బహిరంగంగా వ్యక్తం చేశారు కూడా. కానీ పవన్ వైపు నుంచి కించిత్తు స్పందన లేదు. అలాంటి ఉన్న పలంగా
పవన్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళబోతున్నామని, రాష్ట్రంలో జగన్ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేనివ్వకుండా చూస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసే వాతావరణాన్ని, సందర్భాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి కల్పించారు. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు పరామర్శకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు పొత్తుల సంగతిని కూడా ప్రకటించేశారు. అరెస్టు జరగకపోయి ఉన్నా సరే పొత్తు ప్రకటన వచ్చేదే, కానీ కొంత ఆలస్యమయ్యేది. అంత తొందరగా ఆ ప్రకటన రావడం అనేది కేవలం జగన్ పుణ్యమే. ఒకవైపు బీజేపీతో వారి కూటమిలో భాగస్వామిగా ఉంటూ మరోవైపు తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన తర్వాత రాగల ఒత్తిడిని ఎదుర్కోవటంలోనే పవన్ కళ్యాణ్ సంయమనం, పరిణతి మనం అర్థం చేసుకోవాలి. అప్పటికి ఆయనలోని రాజకీయ చతురత, లౌక్యనీతి పూర్తిగా వికసించాయి. పొత్తు ప్రకటన గురించి ప్రత్యర్థులు ఎవరు ఎలాంటి వెటకారాలు చేసినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోయారు. చంద్రబాబు నాయుడును ఎన్డీఏ కూటమిలోకి అనుమతించాలా వద్దా అనే విషయంలో బీజేపీలో చాలా తర్జన భర్జనలు జరిగాయి. ఏపీలో అసెంబ్లీని దక్కించుకోవటం బీజేపీ లక్ష్యం కాదు. కానీ పవన్ కళ్యాణ్తో ఉన్న పొత్తు బంధాన్ని వాడుకొని ఏపీలో బలమైన పార్టీగా, కూటమిగా ఎదగాలని వారు అనుకున్నారు. చంద్రబాబును కూడా జట్టులోకి రాణిస్తే ఆ పాచిక పారదని భావించారు. వారు ఈ మీనమేషాలు లెక్కిస్తుండగానే వారిని ఒప్పించడానికి పవన్ కళ్యాణ్ నానా పాట్లు పడ్డారు. ఢిల్లీ పెద్దలను పొత్తులకు ఒప్పించేందుకు నానా మాటలు పడాల్సి వచ్చిందని ఆయన స్వయంగా చెప్పుకున్నారు కూడా. అక్కడే ఆయనలోని పరిణితి మనకు కనిపిస్తుంది. ఆయన లెక్క వేసుకున్నది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో అధికార పీఠం మీదకి వచ్చి తీరాలి. బీజేపీతో మాత్రమే ఉంటే ఆ రెండు పార్టీలు కలిసి కొంత బలంగా ఎన్నికలపై ప్రభావం చూపగలవు తప్ప సీట్లు గెలవడం అసాధ్యం అని ఆయనకు తెలుసు. అందుకే త్యాగాలు చేసి మరీ 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకునేందుకు చూశారు. అలాంటి పరిస్థితుల్లో తమకు దక్కే సీట్లు త్యాగం చేయడం అనేది జనసేన వంటి పార్టీ నుంచి ఊహించలేం. సీట్ల విషయంలో బీజేపీ డిమాండ్లు భారీగా ఉండగా చంద్రబాబు నాయుడు ఇద్దరికి కలిపి 30 సీట్లకు మించి ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సంయమనంతో కాస్త తగ్గి సీట్లు బీజేపీకి త్యాగం చేసి మొత్తానికి ఘన విజయంలో తన పాత్రను నిరూపించుకున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు అక్కడక్కడ చెదురుమదురుగా చిన్న పంతాలకు పోతుండవచ్చుగాక, కానీ ఈ రెండు పార్టీల అధినేతల మధ్య అపూర్వమైన సమన్వయం ఉందని ఒప్పుకొని తీరాలి. డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ఇదివరకటి రోజుల్లో ఎలాంటి ప్రయారిటీ ఉండేదో మనకు తెలుసు. అలాంటిది చంద్రబాబు ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యమిస్తున్నారు. ఆయన మాటకు విలువనిస్తున్నారు. ఆయన తనంతగా తీసుకుంటున్న నిర్ణయాలకు విలువనిస్తున్నారు. ముఖ్యమంత్రికి చెప్పకుండా పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని గౌరవించే స్థితిలో ప్రభుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అంతకంటే ఎక్కువగానే చంద్రబాబు పాలన పట్ల గౌరవ ప్రపత్తులను ప్రదర్శిస్తున్నారు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక అహంకారం మొదలవుతుందని, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సొంతంగా పోటీ చేసే ఉద్దేశంతో రాష్ట్రమంతా పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు భిన్నమైన వ్యూహాలను అనుసరిస్తూ సాగుతారని ఎవరైనా అంచనా వేస్తే అదంతా పొరబాటేనని పవన్ కళ్యాణ్ నిరూపించారు. రాష్ట్రానికి ఇంకా సుదీర్ఘకాలం పాటు చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం ఉంది. రాష్ట్రాన్ని ఆయన మాత్రమే సరైన దిశలో నడిపించగలరు అనే తరహా మాటలు తరచూ వల్లిస్తూ ప్రభుత్వంలో తన పూర్తి బాధ్యతాయుతమైన పాత్రను నిరూపించుకుంటున్నారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల నాటి దూకుడును పవన్ కళ్యాణ్ పూర్తిగా వదిలిపెట్టేశారని, ఆయన ఇప్పుడు పూర్తిగా రాజకీయ లౌక్యంతో మాత్రమే నడుచుకుంటున్నారని ఏకపక్షంగా అనడానికి కూడా వీల్లేదు. అధికారంలో ఉన్నా సరే ఆయనలోని దూకుడు ఇంకా అలాగే మిగిలింది. అనేక సందర్భాల్లో ఆయన బయటకు తీస్తున్నారు. తిరుమల లడ్డు విషయంలో ఆయన సనాతన దీక్ష చేసిన, కాకినాడ సముద్రం సీజ్ ది షిప్ అంటూ రంకె వేసిన ఆయనలోని దూకుడుకు అవి నిదర్శనాలు. ఒకవైపు తన ఒరిజినాలిటీని కాపాడుకుంటూ మరోవైపు పరిపాలకుడిగా సంయమనాన్ని, పరిణతిని కూడా మరింతగా వృద్ధి చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. ఓరిమి ఉన్నవాడికి మంచి ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అందుకు నిదర్శనమనే అనాలి. ప్రారంభంలో తన బలహీనతలను తెలుసుకోవడమే అసలైన బలం అని చెప్పుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ తన బలాన్ని సరిగ్గా గుర్తించారు. తన బలహీనతల్ని సరిగ్గా అంచనా వేసుకోగలిగారు. అందుకే ఆయన ఇవాల్టి తెలుగు రాజకీయాల్లో ఓరిమి గల చతురుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.